నువ్వా? మీరా? ఐఎమ్ సారీ, మీ ఇల్లు అనుకోలేదు. ఆగు. ఎక్కడికి వెళ్తావు? నిన్నటి నుంచి నీ కోసమే చూస్తున్నాను. రా నా గదిలోకి. అయిపోయావురా నాయనా, అయిపోయావు. ఏమిటి? ఏం లేదండి, పదండి పదండి. పద. రండి. చూడండి, నిన్న మీరు అన్న మాటలతో నా హృదయంలో అలజడి చెలరేగింది. నా జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నేను చిన్నపిల్లని మా అమ్మమ్మ గారింట్లో ఉండేదాన్ని. అక్కడ భారత్ అనే కుర్రాడు పనిచేసేవాడు. అతను చాలా భాషలు మాట్లాడేవాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. అవును. అతని తండ్రి ఉట్టి తాగుబోతు, పేరు కైలాసం. అతన్ని ఎప్పుడు కొడుతూ ఉండేవాడు. నిజమే. ఒకసారి మా ప్రైవేట్ మాస్టారు నన్ను ఒక ప్రశ్న వేశారు. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు అని. నేను తప్పు చెప్పాను. అతను కరెక్ట్ చెప్పాడు, 14 సంవత్సరాలని. కరెక్ట్. అప్పుడు నేను ఆ పుస్తకం కూడా అతనికి ఇచ్చాను. ఆ పుస్తకం అతను దొంగతనం చేశాడని వాళ్ళ నాన్న అతన్ని కొట్టాడు. అవును. ఈ సంగతులన్నీ మీకెలా తెలుసు? అతను మీకు తెలుసా? అతను పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉంటున్నాడు, నాతోనే ఉంటున్నాడు. నిజంగానా? ఏ చూడాలనుందా? అవును. అతను నాకు చూపించండి. అతడు ఇప్పుడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. మీరు వెళ్ళలేరు. పర్వాలేదు, వెళ్తాను. అతని దగ్గరికి తీసుకెళ్ళండి. షూర్? షూర్, ప్లీజ్. ఓకే. మెట్టుంది, జాగ్రత్తగా రండి. ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? చెప్పానుగా, అతను చీకట్లో బతుకుతున్నాడని. జస్ట్ ఎ మినిట్. ఇదేగా మీరు ఇచ్చిన పుస్తకం? అవును, ఇదే. ఇదిగో నా పేరు కూడా ఉంది. అతను ఎక్కడ? ప్రాణం లేని పుస్తకాన్ని గుర్తుపట్టారు, సజీవంగా ఉన్న మనిషిని గుర్తుపట్టలేకపోయారు. నేను సంపాదించింది నా పొట్టకే సరిపోవట్లేదు, ఇంకా పుస్తకాలకి డబ్బే కడిది. ఈ పుస్తకం తీసుకో. వద్దు. పర్వాలేదులే, తీసుకో అయ్యా. నా మనవరాలికి నేను ఇంకొక పుస్తకం కొనిస్తాలే, తీసుకో. భారత్. ఓ భారత్. భారత్. అడితీకి లారీ చేరిందండి. అబ్బాయి గారు మీతో ఈ విషయం చెప్పమన్నారండి. గంధపు చెక్క లారీయా? మధ్యలో ఏం గొడవ జరగలేదు కదా? అదేం జరగలేదండి. ఆఫీసర్ గారు ఫ్రంట్ సీట్ లో కూర్చొని లారీని అడితికి చేర్పించారండి. అదే సంగతి. తమరు రాగానే గంధపు చెక్కల వాసన వచ్చింది. ఎక్కడా అనుకున్నాను. తమ దగ్గర ఉన్న మాట. అయ్యో, నీకు మేపేది నీకు మేపుతాను, నన్ను వదిలేవయ్యా. చూడు బసవయ్య, చిత్తం. ఆ లారీని లోకేశ్వరరావు గారికి పంపించమన్నానని అబ్బాయి. అయ్యా చిత్తం. మరి నేను సెలవు తీసుకుంటానండి. కంట్రీ బ్యూటీ, ఇన్నాళ్ళ నుంచి నా కంటపడకుండా ఏమైందబ్బా ఈ అందం? కమాన్. పౌరుషం ఉన్న దాని దగ్గరే సరసం బాగుంటుందంటారే. కమాన్. ఎక్కడ తప్పించిపోతావు? అమ్మకుంటే నువ్వే భయపడకమ్మా, వాడి సంగతి నేను చూస్తాను. వీడికి పిచ్చి కిరీటం ఉంది, కొంచెం చూడు. గోవిందు, ఇంటికి తిరిగిపో.
లేకపోతే శ్మశానానికి పోతావు. రేయ్, మీ అందరికీ ఉమ్మడి సమాధి కడతాను రా. మర్యాదగా తప్పుకోండి. అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వాడిని కుదిలేయండి. రేయ్, ఇక్కడ మాటలు తినట్లేడు. వేసేయండి రా. మిమ్మల్ని అందరినీ మార్చి మసి చేస్తాను రా. లంకాదహనం లాగా ఈ రావణాసుడి సామ్రాజ్యం అంతా తగల పెడతాను రా. ఈ దెబ్బతో మీ డబ్బు మనం అంతా అణిగిపోవాలి. బాబు గారు, నన్ను వదలండి బాబు గారు. వద్దు వద్దు, ఈ దారుణం చేయొద్దు. జాతీయ అటవీ సంపద నాశనం చేయొద్దు. దీనితో పాటు పక్కన ఉన్న పేదవాళ్ళ గుడిసెలు కూడా తగడిపోతాయి. వద్దు వదలండి బాబు గారు. వద్దు వద్దు. నా చేతులు ఏమైపోయాయి? అన్యాయాన్ని ఎదిరించినందుకు పరిహారంగా వాటిని ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? గోవింద్, జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిన నీకు కలిగిన నష్టంలో నాకు భాగం ఉంది. నా చేతులు తీసుకో. అమ్మా, నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. అలాగే అన్నయ్య. ఆ? ఓయ్. మోహిని, ఏమిటలా నిలబడిపోయావు? ఎందుకలా నిర్కంతపోయావు? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ గోయిన్ జాస్ లో పడి ప్రపంచాన్ని మర్చిపోయినట్టు నన్ను కూడా మర్చిపోయావేమో అనుకున్నా. నిన్న నేను మర్చిపోతాను. నిన్నొక్కసారి చూచిన వాళ్ళు మర్చిపోలేరు. చాలే పొగడ్తలు. అంత ప్రేమ ఉంటే ఇన్నాళ్ళ నుంచి ఎందుకు కలుసుకోలేదు? నష్టపరిహారం చెల్లించుకుంటున్నా. నువ్వెందుకు కష్టపడాలి? డబ్బిచ్చి వాళ్ళకి సాయం చేయొచ్చు కదా. పేదవాడు ప్రేమకు లొంగుతాడు గాని డబ్బుకు లొంగడు మోహిని. ఐఎమ్ వెరీ సారీ. దీనికి అప్పుడప్పుడు నా అంతస్తు నా చేత అలా మాట్లాడిస్తున్నందుకు. ఓ నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనుక్కురావాలి. నేను వస్తాను. ఓకే, అలాగే. ఎవరో అన్నయ్య, నీకు వాహన యోగం పట్టింది. ఓహో, ఆహా, ఏట్రా అలా చూస్తా? తమరు ఇక్కడ రాజకీయాలు బాబు. నేను ఊరంతా సర్వే చేసి వస్తున్నాను. ఆఖరికి ఈ కుండలు చేసుకుని అవుట్డోర్ దగ్గర ఉన్నారన్నమాట మీరు. రేయ్, కుండల, ఆ మాట మరో మాట నీ నోటి వెంట విన్నాను. నిన్ను చంపి దిష్టి బొమ్మలా తయారు చేసి కుండల షాపులో వేలాడదీస్తాను. జాగ్రత్త. చిత్తం చిత్తం. అక్కడ కుమార్ బాబు గారు అగ్గి మీద గుగ్గులం అయిపోతున్నారు బాబు. తమరు పనిలోకి ఎందుకు రాలేదా అని. ఇదిగో, నేను ఇక్కడ రానన్నానని చెప్పు. ఆయన పని చేయనన్నానని చెప్పు. ఇంకోటి కూడా చెప్పు. మీ చిన్నబాబు గనక మరోసారి గౌరీ వంక కన్నెత్తి చూచాడో ముక్కలు ముక్కలు చేసి మట్టిలో కలిపేస్తానని చెప్పు.